హలో నేను సిఎస్రావు. భారతదేశంలో ఉన్నటువంటి బంగారపు దొంగలను పట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో చైనాలో ఒక మంత్రి అవినీతి మీద అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఎంక్వైరీ చేస్తే 13 టన్నుల బంగారం బయటపడిందంట. ఆయన అవినీతి చేసినటువంటి డబ్బుని బంగారం రూపంలో మారిస్తే 13 టన్నుల బంగారాన్ని ఆయన దాచుకున్నారంట. డబ్బు రూపంలో దాస్తే దొరికిపోతామని చెప్పి డబ్బు పడికి డబ్బు ఉంది, కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంది. అలాగే 13 టన్నుల బంగారాన్ని ఆయన అవినీతి మార్గంలో దాచాడు అని చెప్పి బయటకు వచ్చింది. అంతర్జాతీయంగా ఇది ఒక పెద్ద న్యూస్. అతన్ని ఉరిశిక్ష వేయడానికి నిర్ణయించింది అక్కడ ఉన్నటువంటి కోర్టులు, చైనా కోర్టులు ఉరిశిక్ష వేయాలని చెప్పి నిర్ణయించాయి, తీర్పు కూడా చెప్పాయి. 13 టన్నుల బంగారం ఒక మంత్రి అవినీతి రూపంలో దాచాడంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యం కాదు. కానీ నమ్మేటువంటి న్యూస్ చైనా న్యూస్, ఇది చైనా మంత్రికి సంబంధించినటువంటి న్యూస్. మరి భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొంతమంది ఉద్యోగులు ఎంత సంపాదించి ఎన్ని కిలోలు ఎన్ని టన్నుల బంగారాన్ని వెనకేసుకున్నారో ఎవరికి అంతుపట్టదు. కారణం ఏంటంటే ఇక్కడ చట్టాలు కానీ అద్దు పద్దు లేనటువంటి అవినీతి కానీ రాజ్యం వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న బంగారం దొంగలను కనుక పట్టుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ 5వ స్థానంలోనే ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తున్నారు. అందుకే భారతదేశంలో ఉండేటువంటి 32,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడమే కష్టం. ఎలా తీసుకురావాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా కాలం నుంచి. నోట్ల రద్దు చేసి అవినీతి సొమ్ముని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. భారతదేశంలో అవినీతి లేకుండా చేయటం, లేదంటే బ్లాక్ మనీని బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు. నోట్ల రద్దు తర్వాతనే అవినీతి ఎక్కువైపోయింది, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, లిక్విడ్ మార్కెట్లో లేకుండా పోతుంది. పైగా బంగారం రూపంలో ఈ అవినీతి సొమ్ముని మార్చేసుకుని దాచుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. చైనా తరహాలో చైనా మంత్రి ఏ విధంగా అయితే 13 టన్నుల బంగారాన్ని దాచుకున్నారో అదే తరహాలో 13 టన్నులు కాకపోయినప్పటికీ కొన్ని టన్నుల బంగారాన్ని భారత్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు కానీ, కొంతమంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సివిల్ సర్వెంట్లు కానీ కొంతమంది ఈ పెద్ద స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నారు అనేటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని చెప్పేసి ఢిల్లీ వర్గాలు చర్చ జరుగుతుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ బంగారాన్ని మొత్తాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే చట్టం ఉంది, పరిమితికి మించి బంగారం ఉండకూడదు ఎవరి దగ్గర కూడా. ఒకవేళ అంతకు మించినటువంటి బంగారం ఉంటే, పరిమితికి మించిన బంగారం ఉంటే లెక్క చెప్పాల్సిందే అనేటువంటి చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేసారు నరేంద్ర మోడీ గారు, మొత్తం బంగారం బయటకు వచ్చేస్తుంది. మరి ఏంటి ఆ చట్టం ఏం చెప్తుంది? చట్ట పరిధిలో ఎంత బంగారం ఎవరి దగ్గర ఉండొచ్చు, చట్టాన్ని అతిక్రమించి బంగారాన్ని దాచుకుంటే ఏం చెయ్యాలి అని అంటే ఏసీబీ రైట్ చేయొచ్చు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు రైట్ చేయొచ్చు, చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించవచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి శిక్షలు ఎక్కడా మనం చూడలేదు. ఒక చట్టం అయితే ఉంది, కానీ ఆ చట్ట ప్రకారం శిక్షించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, బంగారం పరిమితికి మించి ఉంది అని చెప్పి. మరి ఏం చెప్తుంది చట్టం అనేది నేను క్లుప్తంగా చదివి వినిపిస్తాను. అసలు ఆ చట్టం ఏం చెప్తుంది, ఎంత పరిమితి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక అసలు ఎంత ఉండొచ్చు అంటే నగల నిల్వలు, పరిమితులు, నిబంధనలు. భారతీయులకు బంగారంపై మోజెక్కే ఏ శుభకార్యాలైనా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. సంపన్న కుటుంబాలు అయితే చెప్పే పని లేదు. బంగారం వంటి విలువైన లోహాల కొనుగోలుకు శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ, ధన త్రయోదశికి నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఆభరణాల కొనుగోళ్లకు లెక్కా పక్కా ఉన్నంత వరకు ఓకే, లేకపోతే ఆదాయ పన్ను శాఖ నుంచి తిప్పలు తప్పవు. మన దేశంలో బంగారము లేదా బంగారు ఆభరణాలు లేని ఇల్లే ఉండవంటే ఆశ్చర్యం లేదు. చిన్న మెత్తు బంగారమైన కొనందే ఇళ్లలో జరిగే ఏ శుభకార్యము పూర్తి కాదు. వ్యక్తులు, కుటుంబాల వద్ద వీటి నిల్వలు చట్ట పరిమితికి లోబడి ఉన్నంత వరకు ఓకే, లెక్కా పక్కా లేకుండా ఎడాపెడా బంగారు ఆభరణాలు పోగేసుకుంటూ పోతే మాత్రం ఐటీ శాఖ కొరడా జల్పిస్తుంది. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎంత మొత్తం బంగారం లేదా ఆభరణాలు కలిగి ఉండవచ్చు అనే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పరిమితులు ఏంటి? నిజానికి ఎవరు ఎంత బంగారం లేదా ఆభరణాలు కలిగి ఉండాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు. కాకపోతే వీటిని తమ కష్టార్జితంతో సంపాదించినట్టు పన్ను చెల్లింపుదారులు ఐటీ అధికారులకు
ఆధారాలతో సహా నిరూపించాలి. వారసత్వంగా వచ్చిన ఆభరణాలకు ఇది వర్తిస్తుంది. రసీదు లేదా ఇతర పత్రాలు లేకపోయినా వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు కొన్ని పరిమితులకు లోబడి బంగారం లేదా నగలు ఉంచుకోవచ్చు. అయితే ఈ పరిమితులు కుటుంబ సభ్యుల వ్యక్తిగత బంగారం లేదా ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. వాణిజ్యపరమైన లేదా పెట్టుబడి లాభాల కోసం కొనిపెట్టుకున్న ఆభరణాలు బంగారానికి వర్తించవు. హెచ్యుఎఫ్లో కుటుంబ ఆదాయము స్టేటస్ను బట్టి ఈ పరిమితి నిర్ణయిస్తారు. దీనికి ఒక నిర్దిష్ట స్థాయి లేదు. పెళ్లిళ్ళు, వారసత్వం, కుటుంబ బహుమతులు వంటి అంశాల ఆధారంగా ఈ పరిమితి నిర్ణయిస్తారు. ఐటీ నోటీసులు అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా హెచ్యుఎఫ్ సభ్యుడై ఉంటేనే నిబంధనలు వర్తిస్తాయి. సోదాల్లో హెచ్యుఎఫ్ కాని వ్యక్తి బంగారం లేదా ఆభరణాలు దొరికితే ఐటీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. నిరూపించలేకపోతే కష్టం లేదు. ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేని స్థాయికి మించి బంగారం లేదా నగలు ఉంటే తిప్పలు తప్పు. ఐటీ రిటర్న్లో పేర్కొన్న తమ ఆదాయం నుంచి వాటిని కొన్నట్లు నిరూపించాలి. బహుమతులు లేదా వారసత్వంగా సృష్టిస్తే ఇన్వాయిస్, గిఫ్ట్ డీడ్ సందర్భము, బంధువు, బహుమతి లేదా వారసత్వంగా అందిన బంగారం లేదా నగల విలువ ధ్రువపత్రాలను అధికారులకు చూపాలి. మినహాయింపు పరిమితికి మించి ఉన్న బంగారం, ఆభరణాలకు సరైన లెక్క చెప్పలేకపోతే శిక్ష కూడా తీవ్రంగానే ఉంటుంది. సర్ఛార్జీ, సెస్సులతో కలిపి బంగారము, నగల విలువలో 60% పన్నుగా విధిస్తారు. అదనంగా వడ్డీ, జరిమానా కూడా తప్పవు. కొన్ని సందర్భాల్లో ఐటీ అధికారులు ఆ బంగారం, నగలు మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు. మినహాయింపులు వర్తించని బంగారం, నగలు, పెట్టుబడి కోసం కొన్న బంగారము, గోల్డ్ ఈటీఎఫ్లు, నిల్వ చేసిన బంగారు బిస్కెట్లు, నాణ్యాలు, కడ్డీలు, సరైన ఆర్థిక వివరాలు లేకుండా ట్రేడింగ్, స్పెక్యులేషన్ కోసం నిల్వ చేసిన బంగారం, నగలు. ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం లేదా నగలు ఉన్న వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు ఈ విషయాలు గుర్తుంచుకొని జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా కనిపించినా ఉన్నదంతా ఐటీ అధికారులు ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంది. సో ఎంత ఉండాలి? పెళ్లిగా అనేటువంటి వాళ్ళకి 1/2 కిలో ఉండొచ్చు బంగారం. వివాహితులకు, పెళ్ళి అయినటువంటి వాళ్ళకు 1/2 కిలో ఉండొచ్చు. పెళ్లి కానిటువంటి వాళ్ళకు 1/4 కిలో ఉండొచ్చు. పురుషులైతే 100 గ్రాములకు మించి ఉండకూడదు. ఇది నిబంధన. దీనికి మించి కనుక మీ దగ్గర బంగారం ఉంటే ఖచ్చితంగా మీరు లెక్క చూపాల్సి వస్తుంది. లెక్క చూపకపోతే లెక్క చూపనంతా కూడా మీరు చట్టవిరుద్ధంగా సంపాదించినటువంటిది అవుతుంది. అయితే ఇప్పుడు 32,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది కుటుంబాల దగ్గర అనేది అనధికారికంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఇది బయటికి రావాలంటే ఏంటి? చట్టాన్ని మార్చాలా లేదా ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా? అసలు కొన్ని అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు, డబ్బు కాకుండా. ఎందుకంటే 500 రూపాయల నోటు ఎప్పుడైనా రద్దు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి దీన్ని అంతటినీ బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.